Hello YouTube lovers, this is Swarna. Welcome to my channel swarnaa.s magic. ఈ బెడ్షీట్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇలాంటివి యూజువల్గా మనకి ఎగ్జిబిషన్స్ లాంటి చోట మాత్రమే దొరుకుతుంటాయి. కానీ ఇది నేను ఓన్గా స్టిచ్ చేశానంటే నమ్మగలరా? దీని వయసు అచ్చంగా 25 years, 1998లో దీన్ని పుట్టాను. ఈరోజు మనము ఈ గుజరాతీ స్టైల్లో బెడ్షీట్కి ఆప్లిక్ వర్క్ ఎలా తయారు చేసుకోవాలో, ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ప్రతి పార్ట్, ఫ్లవర్లో కూడా ప్రతి పార్ట్ సపరేట్గా కట్ చేసుకున్నాను. ఇది లీవ్స్. ఇదే బెడ్షీట్కి, ఇది సింగిల్ బెడ్షీట్. దీనికి కార్నర్ వచ్చి ఇలా వస్తుంది. ఇది కార్నర్ అన్నమాట. దీనికి స్మాల్ ఫ్లవర్, లాంగ్ లీవ్స్ వచ్చాయి. దివాన్ కోసం స్టిచ్ చేసేటైతే బోస్టర్, బాలిష్ కవర్ అంటారు కదా, అట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కుషన్ కవర్స్ అండ్ ఇవి బోస్టర్ కవర్స్. ఒక బెడ్షీట్తో 6 piece దివాన్ సెట్లా కుట్టుకోవచ్చు. పిల్లో కవర్స్ నేనైతే సింగిల్ బెడ్షీట్గా చేశాను. దానికోసం మనకి కొంచెం థిక్ క్లాత్ కావాలి. ఇదైతే నేను కోరా క్లాత్ మీద చేశాను. థిక్గా ఉంటుంది అనమాట, చాలా రోజులు మల్లుతుంది. అయితే కొంచెం సాఫ్ట్గా ఉండేది తీసుకోండి. ఇది కోరా క్లాత్ అంటారు కదా, అది. అయితే ఇందులో కొంచెం మంచి క్వాలిటీ పీస్ తీసుకోండి. మన ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉంటూనే ఉంటాయి, చాలా ఉంటాయి కదా, అందులోంచి ఏదైనా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇవి కట్ చేసుకోండి. ఈ వర్క్ అయితే వూల్ తోటి చేశాను. ఇది వూల్తోనే బాగుంటుంది, బట్ రైట్ నౌ నా దగ్గర ఈ యాంకర్ థ్రెడ్స్ ఉన్నాయి, దాంతోనే మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు బ్లౌజ్ పీస్ లేదంటే కూడా పాప్లైన్ క్లాత్ తీసుకొని దాన్ని రిన్స్ చేసి, డ్రై చేసి, ఇస్త్రీ చేసి వాడుకోవాలి. పాప్లైన్ క్లాత్ కలర్ పోతుంటుంది కదా, అందుకని 2B క్లాత్ తోటి ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇవాళ అయితే నేను ఒక చిన్న హ్యాక్ అన్నమాట, చిట్కా చేయబోతున్నాను. ఈ క్లాత్ ఆల్రెడీ ఉంది, కానీ ఇలా సూపర్ మార్కెట్స్లో అక్కడ మనము బ్యాగ్ మర్చిపోతే ఇలా 15-20 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగా మా ఇంట్లో చాలా బ్యాగ్సే ఉన్నాయన్నమాట. దానికే ఇవాళ వర్క్ చేయబోతున్నాను. కవర్ కుట్టుకున్నామంటే, ఇక్కడ క్లోజ్ చేసామంటే దీన్ని మీరు కుషన్ కవర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ కుషన్ కవర్లా కుట్టడం కోసం దీనికి ఫ్లవర్ కుడదాం. ఫ్లవర్ కోసం కొన్ని పెటల్స్ కట్ చేయండి. రెడ్ అయితే మెరూన్ కానీ బాగుంటుంది, బట్ ప్రస్తుతం నా దగ్గర ఇది ఉంది, సో దీంతో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక పీస్ మీరు హార్ట్ షేప్లో కట్ చేసుకోండి. అందుకోసం మీరు ఒక పేపర్ పీస్ కట్ చేసి పెట్టుకున్నారంటే హార్ట్ షేప్లో మీకు మిగతా పీసెస్ కట్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి దీన్ని కొంచెం హార్ట్ షేప్లో కింద చిన్నగా కట్ చేయండి. సైడ్ ఇలా చిన్న హార్ట్ షేప్ లాగా ఇచ్చారంటే మనకి అది పెటల్ అయిపోతుంది. సరే, ఇది మన ఒక పెటల్ అన్నమాట. ఇది మరీ విడ్త్ ఎక్కువైనట్టుంది, ఇంకొంచెం కట్ చేస్తాను. ఇది ఒక పెటల్. ఇలాగా ఒక ఫ్లవర్కి మనం 5 or 6 కట్ చేసుకోవాలి. లీఫ్ కోసం ఈ షేప్లో కట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి రెడీ చేసుకుందాం. ఇది ఒకేసారి 4 layers తీసుకున్నాను. ఇంకొక పెటల్ ఇంకోసారి కట్ చేశాను. ఇలా కూడా ఫోల్డ్ చేసి కట్ చేయొచ్చు అన్నమాట, డబల్ ఫోల్డింగ్లో. లీఫ్కి గ్రీన్ కలర్ తీసుకున్నాను. అయితే ఇలాగా ముద్రలు అవి లేకుండా చూసి కట్ చేసుకోండి. ఈ విధంగా
ఈ మనం తీసుకున్న బ్యాగ్కి ఈ ఎంబ్రాయిడరీ హూప్ పెట్టేసుకున్నాను. పెటల్స్ని ఇలాగా ఒకదాని మీద ఒకటికి కొంచెం ఓవర్లాప్ అయ్యేలాగా 5 పెటల్స్ని సెట్ చేసి పెట్టుకొని పిన్ చేసేసాను అనమాట. సో దట్ మనకి అది స్టిచ్ చేయటం ఈజీగా ఉంటుంది. యాక్చువల్ వర్క్ అయితే ఇది వూల్తో చేయాలని చెప్పాను కదా. నేను ప్రస్తుతం అయితే ఈ యాంకర్ థ్రెడ్స్ తీసుకున్నాను. దీనికి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాం. ఇది మన మామూలు గొలుసు కుట్టు అనమాట. చైన్ స్టిచ్ తోటి కుట్టాలి. ఇక్కడ మేక్ షూర్ దట్ ఎడ్జెస్ మరీ ఎడ్జ్కి కాకుండా కొంచెం క్లాత్ ఉంచుకొని కుట్టండి, లేదంటే ఆ వర్క్ మనకి ఊడి వచ్చేస్తుంది క్లాత్. కంప్లీట్గా అన్ని పెటల్స్కి ఇలాగా చైన్ స్టిచ్ చేయాలి. బట్ నేనైతే రన్నింగ్ స్టిచ్ చేసేసాను. ఫ్లవర్ అయితే కుట్టేసాం. యాక్చువల్గా అయితే చైన్ స్టిచ్ చేయాలి. చూడండి నేను చేసిందంతా చైన్ స్టిచ్ అయితేనే మనకి ఈ వర్క్ అందంగా కనిపిస్తుంది. ప్లస్ మనకి ఇది ఊల్ కాబట్టి పెద్దగా కుట్టేస్తాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ చైన్ స్టిచ్ ఇక్కడ కుట్టాను, బాగానే ఉంది. కానీ నాకున్న ఇన్కన్వీనియన్స్ ఏంటంటే నేను బ్యాగ్ తీసుకున్నాను. బ్యాగ్ నాకు 3 sides క్లోజ్ ఉంది. సో నాకు హ్యాండ్ మూవ్ చేయడానికి కష్టంగా ఉంది. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, యాజ్ యూ ఆల్ నో, ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేను. బట్ ఆగండి, జాలి పడకండి. మరి అంత కూడా పని చేయలేను అని కాదు. అలాగైతే నేను 500 వీడియోస్ అప్లోడ్ చేయలేను కదా. సో కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంది. నా మేజర్ ప్రాబ్లం ఈ సూది చూసారా అట్లా ఉందో. ఈ సూదితో ఎవరండి కుట్టగలం? అక్కడికి నేను హౌఎవర్ మేనేజింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఒరిజినల్ డిజైన్లో అయితే ఎల్లో కలర్ ఉంది. ప్రస్తుతం నా దగ్గర గ్రీన్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను గ్రీన్ తీసుకున్నాను. ఇది కూడా నేను ఎల్లోతోనే రన్నింగ్ స్టిచ్ వేసేస్తాను. ఇది వేసాక మనం లీవ్స్ ఎలా కుట్టాలో చూద్దాం. సో ఇదిగోండి, చిన్న రింగ్ పెట్టి ఈ ఫ్లవర్ మధ్యలో తీసి కుట్టేసాను. చూసారా చైన్ స్టిచ్ చేస్తే ఎంత అందంగా ఉందో. చైన్ స్టిచ్ చేయండి. నేనైతే టైం బీయింగ్ ఇలా చేసేసాను. బికాస్ నాకు ఈ బ్యాగ్ 3 sides క్లోజ్ ఉంది కదా, అందుకు నాకు కొంచెం ప్రాబ్లం అయిందనమాట. సో ఇప్పుడు మనము లీఫ్ సెట్ చేసుకోవాలి. ఇలా పెడదాం. ఈ గ్రీన్ థ్రెడ్ తీసుకుని రన్నింగ్ కుట్టేస్తాను. సో లీవ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం. చుట్టూ అయితే రన్నింగ్ కుట్టాను, కానీ మిడిల్లో ఒక గీత ఇలాగా చైన్ స్టిచ్ కుట్టాను. ఎంతైనా చైన్ స్టిచ్ చేస్తేనే అందంగా ఉంటుందన్నమాట. సో ఇది మనం బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, బ్యాగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా కుషన్ కవర్ లాగా కుషన్ పెట్టి సూది దారంతో కుట్టేసామంటే ఇలాగా అది మనకి కుషన్ కవర్ లాగా తయారవుతుంది. అంటే మీకు ప్రస్తుతానికి నేను ఇలా కుట్టేసాను. మనం కావాలంటే హుక్స్ ఆర్ ప్రెస్ బటన్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా తయారైందండి గుజరాతీ ప్యాచ్ వర్క్ చేసిన మన కుషన్ కవర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఈ అందమైన బెడ్షీట్ ఎంత బాగుందో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ని చూసేయచ్చు. ఆల్ అని ప్రెస్ చేయండి.